మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు మనం సోలార్ ఎనర్జీ ఫిక్స్ చేసుకోవాలా లేదా అని చాలా డౌట్స్ అయితే జనాల నుంచి మనకి అరైజ్ అవుతున్నాయి. సో నేనైతే ఫ్రేయర్ ఎనర్జీ ద్వారా సోలార్ వేయించుకున్న ఒక కస్టమర్ దగ్గరికి అయితే వచ్చాను, వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకోవడానికి. మాన్సూన్ సీజన్ లో మీ ప్యానెల్స్ కరెంట్ జనరేట్ చేయడం పూర్తిగా ఆపేస్తాయి అంటారా? లైట్ రైన్ వస్తున్నా కూడా సోలార్ ఆటోమేటిక్ గా ఉత్పత్తి అయిపోతుంది, ఆ ఇబ్బంది ఏమీ లేదు. యాక్చువల్లీ ఫ్రేయర్ ఎనర్జీ వాళ్ళు 12 యూనిట్స్ అని ఇచ్చారు, కాకపోతే 15-16 ఏమో డైలీ జనరేట్ అవుతుంది. ఈ సెట్ చేయించుకోవడానికి మళ్ళీ సమ్మర్ సీజన్ వరకు వెయిట్ చేయాలంటారా? అలాగే అవసరం ఉందమ్మా, డైలీ కూడా ఉత్పత్తి జనరేషన్ మామూలుగా అయిపోతుంది. సీజన్ తో పని లేదు, ఏ సీజన్ అయినా సరే దీన్ని కంటిన్యూ చేయాలి. ఈ ప్యానెల్స్ ఏమైనా తుప్పు పట్టే అవకాశాలు ఉన్నాయంటారా వర్షాల్లో? లేదు, ఇది గ్యాలవెలం స్ట్రక్చర్ వాడటం వల్ల తుప్పు పట్టే అవకాశం లేదు. ఏ సీజన్ కైనా సూటబుల్ మెటీరియల్ వాడారు. మరి ఇంత వర్షం కురుస్తున్నప్పుడు అసలు వైరింగ్, ఎర్తింగ్, కరెంట్ సేఫ్టీ సంగతి ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. అందుకే ఫ్రైయర్ ఎనర్జీ వాళ్ళు ప్రతి ఇన్స్టాలేషన్ కి 25+ క్వాలిటీ చెక్స్ చేస్తుంది. మాన్సూన్ సీజన్ లో మరి ప్యానెల్స్ వేయించుకోవచ్చు అంటారా? వేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సరిగ్గా చెప్పారు. వర్షాకాలంలో మీ కరెంట్ జనరేషన్ అయితే మారొచ్చు, కానీ సోలార్ లోకి మీరు మారడం వల్ల కలిగే బెనిఫిట్స్ అయితే మారవు.